హాయ్! వెల్కమ్ టు సినీ ఫోకస్ ఛానల్. 'వార్ 2' బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ ఫిల్మ్. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 'కూలీ' కూడా కాలీవుడ్ నుంచి వస్తున్న అత్యంత కాస్ట్లీ ఫిల్మ్. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఊహకందని రేంజ్‌లో ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల్లో 1000 కోట్లు సాధించే సత్తా ఏ సినిమాకుందో చూద్దాం. ముందుగా సూపర్ స్టార్ నటించిన 'కూలీ'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ అండ్ నాగార్జున తోడవడంతో తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే కర్ణాటకలో కూడా భారీగానే అంచనాలున్నాయి. నాగార్జున ఈ సినిమాలో విలన్ రోల్ కావడంతో తెలుగు స్టేట్స్ లో నాగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాలీవుడ్ నుంచి రాబోతున్న ఫస్ట్ 1000 క్రోర్స్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందో, ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో నా సైడ్ నుంచి నేను ఇస్తున్న ప్రెడిక్షన్స్. కూలీ తమిళ్ మార్కెట్లో కని విని ఎరుగని రీతిలో కలెక్షన్స్ కొల్లగొడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. తమిళనాడులో ఈ సినిమా 250 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది అని నా అంచనా. అక్కడ ఇప్పుడు హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా లియో దాదాపు 220 కోట్లు కలెక్ట్ చేసింది. కూలీ సినిమాకి హిట్ టాక్ వచ్చినా రాకపోయినా అక్కడ మాత్రం కుమ్మేస్తుంది. కానీ అదర్ స్టేట్స్ లో టాక్ చాలా కీలకం. తెలుగు స్టేట్స్ లో హిట్ టాక్ వస్తే 100 కోట్లు గ్రాస్ పక్క. కానీ అదే సమయంలో వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగు స్టేట్స్ లో అనుకున్నంత కలెక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఎన్టీఆర్ కి థియేటర్స్ పోతాయి. కర్ణాటకలో కూడా సేమ్ 100 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. మలయాళంలో 50 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. బాలీవుడ్లో ఈ సినిమాకి అంత క్రేజ్ లేదు. ఆమీర్ ఖాన్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే అంత బజ్ అయితే లేదు. ఒక సినిమా 1000 కోట్లు చేయాలంటే బాలీవుడ్ మార్కెట్ చాలా కీలకం. అక్కడ ఒక 50 వేసుకున్న ఓవర్సీస్లో 300 కోట్లు వచ్చేస్తుంది. ఇలా అన్ని విధాలుగా చూసినా కూలీ దాదాపు 700 నుంచి 800 కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తుంది. రజనీకాంత్ జైలర్ హిట్ టాక్ తో దాదాపు 650 వరకు కలెక్ట్ చేసింది. తమిళ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ మూవీ ఇదే. సెకండ్ ప్లేస్ లో లియో ఉంది. ఇప్పుడు మనం మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2 ఎంత కలెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ చేయడం వల్ల అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏ సినిమాకైనా బాలీవుడ్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. పుష్ప లాంటి తెలుగు సినిమా కూడా ఇక్కడ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వార్ 2కి హిట్ టాక్ వస్తే 1000 కోట్లు అనేది చాలా ఈజీ టాస్క్. అక్కడ ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరికీ అదిరిపోయే క్రేజ్ ఉంది. మన తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాకి 150 నుంచి 170 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉంది. హిట్ టాక్ పడితే కర్ణాటకలో 100 కోట్లు, తమిళ్ మలయాళంలో ఒక 10 కోట్లు వస్తే చాలా ఎక్కువ. మన తెలుగు వాళ్ళు తమిళ సినిమాల్ని ఎంకరేజ్ చేసినట్టు తమిళ వాళ్ళు మన సినిమాల్ని ఎంకరేజ్ చేయరు. అలా చేయడం చాలా అరుదు కూడా. రాజమౌళి సినిమాలు మాత్రమే అక్కడ బాగా కలెక్ట్ చేస్తాయి. ఓవర్సీస్ లో మన తెలుగు మార్కెట్ అండ్ హిందీ మార్కెట్ చాలా పెద్దది. అక్కడ నుంచి మినిమం 300 కోట్లు పక్క. ఏ విధంగా చూసినా వార్ 2 1000 కోట్లు దాటడం అనేది చాలా ఈజీ టాస్క్. కూలీ కాంపిటీషన్లో లేకపోతే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కూలీకి కూడా అదే డిసడ్వాంటేజెస్. ఎంత కాదన్నా థియేటర్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. తెలుగులో అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అదే టైంలో రిలీజ్ అవుతున్న వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి. చూద్దాం ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఆ ఫీట్ని అందుకుంటుందో.